SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. చాలా మంది ఆడవాళ్ళు ఇలాగా ఇష్టమైన వ్యక్తులను ఇష్టపడుతూ ఉంటారు, కానీ బయటకు చెప్పలేక కొంతమంది అయితే హత్యల దగ్గరికి వెళ్తున్నారు, ఆత్మహత్యల దాకా వెళ్తూ ఉంటారు. అసలు మీరు ఎలా ఫేస్ చేస్తున్నారు సొసైటీని? సొసైటీని నేను ఎప్పుడు నన్ను విమర్శించే వాళ్ళకి నేను ఇది పొంగిపోను, నన్ను విమర్శిస్తే నేనేం కృంగిపోను, నన్ను పొగిడితే నేనేమి పొంగిపోను. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తాను. మనల్ని అర్థం చేసుకున్న వాళ్ళు మనకు దగ్గరగా ఉంటారు, లేని వాళ్ళు దూరంగా ఉంటారు. సొసైటీని ఎప్పుడు ఎవరు పట్టించుకోకండి అమ్మా. సొసైటీ ఎప్పుడు మనం ఎలా ఉన్నా సరే ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుందని ఎప్పుడు 10 సార్లు ఇదే చెప్తున్నాను. ఉమెన్ ఎలా ఉన్నా సరే సొసైటీ అనేది కామెంట్స్ చేస్తూనే ఉంటుంది ఎవ్రీ ఫీల్డ్లో. ఈవెన్ సినిమాల్లో కానీ, మీ జర్నలిజంలో కానీ, ఈ సీరియల్స్ యాక్ట్ చేసే వాళ్ళు కానీ, బిజినెస్ ఉమెన్ కానీ, ఏదైనా సరే ఉమెన్ ప్రతిరోజు కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉన్నారు. ఇలా విమర్శలు, కాంట్రవర్సీలు ఎదుర్కొంటూనే ఉన్నారు. మన ఇంట్లో కూర్చున్నా సరే పక్కింటోళ్ళు, పొరుగింటోళ్ళు, ఎదురింటోళ్ళు ఏవో ఒకటి మాటలు అంటూనే ఉంటారు. కానీ నీ కష్టం వచ్చినప్పుడు ఏ పక్కింటోడు, పొరుగింటోడు, ఏ సొసైటీ కూడా నీ దగ్గరికి రాదు. సో అలా అని మరీ విచ్చలవిడిగా ఉండమని నేనైతే చెప్పను. కానీ మీ నచ్చినట్టు, మీ మనసుకు నచ్చినట్టు, మీ వల్ల ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడకుండా, మీరు ఒక కంట కన్నీరుకి కారణం కాకుండా ఒక జీవితానికి మీరు హ్యాపీగా లీడ్ చేయండి. అంతేగాని ఎవరి కోసం మీ లైఫ్ ని సాక్రిఫైస్ చేయకండి. సంఘంలో ఉంటూ సంఘానికి అన్యాయం చేయకూడదు. మనం అంతే. మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, ద్రోహాలు, దేశ ద్రోహాలు చేస్తే ఈ సంఘంలో మనకు చెడ్డ పేరును తెస్తాయి. ఎదుటి మనిషి కన్నీటికి మనం కారణం కాకూడదు. ఎదుటి మనిషిలో సంతోషానికి మనం కారణమైతే చాలు. ఆ సంతోషానికి కారణం కాకపోయినా పర్వాలేదు, కానీ కన్నీటికి మాత్రం కారణం కాకూడదు. ఈ ప్రిన్సిపల్స్ మనం ఎప్పుడైతే ఉంటామో, వ్యక్తిగత విషయాలకి ఈ ప్రిన్సిపల్స్ ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలకు సంబంధం ఏంటి? ప్రతి జీవితంలో కూడా మీరు అన్నట్టు చాలామంది మెన్ చాలామంది మగాళ్ళకి భార్యాబాధితులు ఉన్నారు, కుటుంబపరమైన ఇబ్బందులు ఉండేవాళ్ళు ఉన్నారు, మానసిక రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎన్నో సమస్యలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే మహిళలు భర్త వేధింపులతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు, అలాగే కుటుంబ సంబంధాలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవందరూ ఈ సమస్యల మధ్య వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు. ఒక కోణం ఉంటుంది, అది తప్పు కాదు. అది వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులను బట్టి వాళ్ళ నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్నంత మాత్రాన్ని ఇది సమాజానికి సంబంధించినటువంటి విషయంగా భావించి ఆత్మహత్యలకు ఇంకో రకంగాను జీవితాన్ని త్యజించడం అన్నది దుర్మార్గం. ఇలా ఎవ్వరు చేయకూడదని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ మనం పుట్టాం, ఒకసారి పుడతాం. సైంటిఫిక్గా ఆలోచిస్తే ఈ పుట్టిన జీవితం చాలా చిన్నది. ఈ చిన్న దానిలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలి, ప్రేమతత్వంతో ఉండడానికి ప్రయత్నించాలి. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. నీ మనసుకు నచ్చిందా, నీ మనసుకు నచ్చినట్టు నువ్వు చెయ్యి. ఒక సినిమాలో మహేష్ బాబు అంటాడు, యు ఆర్ ది హీరో ఆఫ్ యువర్ లైఫ్. నిన్ను నడిపించుకునే శక్తి నీలోనే ఉంటుంది. అల్టిమేట్గా నీ విజయానికి నువ్వే కారణం, నీ పతనానికి నువ్వే కారణం, పక్కోడు కాదు. సో మనం జీవితాన్ని మనం చక్కగా నడిపించుకుందాం. ఇందులో ఒకరికి బాధ కలిగించకుండా ఉండాలనుకునే నీ ప్రిన్సిపల్ నువ్వు పెట్టుకుని అన్నీ చేసుకోయా, నష్టం లేదు. ఇదేం తప్పు కాదు. దీన్ని రహస్యంగా మాధురి ఎవరో నాకు తెలియదు, శ్రీని ఎవరో నాకు తెలియదు అని తను అనేయచ్చు, తప్పించుకోవచ్చు. అందరూ చేస్తున్నది ఇదే. మేము అలా చెప్పదలుచుకోలేదు. చేసింది స్పష్టంగా క్రిస్టల్ క్లియర్గా. నేను పొలిటీషియన్ అయినా రాజకీయాల్లో ఇలా ఉండకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఇలా చేయకూడదు అనుకునే వాళ్ళకి కూడా నేను చేసింది స్పష్టంగా చెప్పాను. మీరు చేసింది చెప్పలేకపోతున్నారు. మీ షర్టు విప్పితే ఉన్న మచ్చలన్నీ కూడా తెలుస్తాయి. నా షర్టు విప్పాను కాబట్టి నా మచ్చల గురించి విమర్శకులు మాట్లాడుతున్నారు. విమర్శకులు మీ షర్ట్లు కూడా విప్పితే మీ మచ్చలు కూడా బయటకు తెలుస్తాయి. దయచేసి విమర్శించి మీరేదో స్వర్గం నుంచి దిగి వచ్చినట్టు మాట్లాడద్దు. ఇలాంటి విమర్శల వల్ల చాలామంది జీవితాలు త్యజించుకుంటున్నారు, ఇలాంటి మాటల వల్ల. అలాంటి వాళ్ళకి మేము ఉదాహరణగా ఏం చెప్తున్నాం అంటే ధైర్యంగా ఉండండి, ఎవరిని ఖాతరు చేయకండి, విమర్శల్ని పక్కన పెట్టండి. విమర్శించేవాడు పనికి మాలిన వాడు, చేతగాని వాడే విమర్శిస్తాడు. మహిళ స్ట్రాంగ్గా ఉండాలని చెప్తాము, బాగా చదువుకోవాలి అంటాము, ఉద్యోగాలు చేయాలంటాము, అంతరిక్షంలో కూడా ఆడది వెళ్ళాలని చెప్తాం. కానీ అదే పర్సనల్ లైఫ్లోకి వచ్చేసరికి మాత్రం ఎవరిని పెళ్లి చేసుకుంటే వాళ్ళతోనే ఉండాలి, ఆ చెయ్యి వదిలేసిరా, నీకు ఇష్టమైన మళ్ళీ ఇంకొక మగాడి చెయ్యి పట్టుకొని ఏ సమాజమో చెప్పదు.
కానీ ఇప్పుడు వీటన్నిటిని కూడా బద్దలు కొట్టారు మాధురి గారు. మీరేమంటారు మహిళలకు ఇప్పుడు హిందూ సంబంధించిన సాంప్రదాయ ప్రకారం పెళ్లిళ్ళు ఉంటే మరి డైవోర్స్ సిస్టమ్ అనేది ఎందుకు తీసుకొచ్చారు అసలు? అది అది తీసుకురాకుండా తప్పండి. ఉండాల్సింది కదా, మరి ఎందుకు డైవోర్స్ సిస్టమ్ అనేది ఎందుకు వచ్చింది అసలు? అది తప్పదు. మరి అది ఉండే ఉండకూడదు. అప్పుడు ఒకరితో పెళ్లి చేసుకుని ఆగిపోవాలంటే డైవోర్స్ సిస్టమ్ ముందు బ్యాన్ చేయాలి. వివాహాలకు వచ్చేటప్పుడు తల్లిదండ్రులు అనేవాళ్ళు పెంచాలి, పోషించాలి, చదివించాలి, ఉన్నత స్థాయికి తీసుకురావాలి, అన్ని చేయాలి. వివాహం వచ్చేటప్పటికి ఆ వ్యక్తిగతంగా ఆ బిడ్డకున్న ఆలోచననే మనం ప్రొటెక్ట్ చేయాలి, మగవని ఆడవని. ఇప్పుడు నా కూతురు ఉంది, పెద్ద కూతురు, నేను ఒక ఇష్టమైన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను, ఓకే గో హెడ్ అన్నాను. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకుంది, ఎలాగా డబ్బులు గట్టిగా ఖర్చు పెట్టి పెళ్లి చేశాను, నేనేం వద్దనలేదు. అసలు ఇంతవరకు మీకు ఒక విషయం చెప్పినా అబ్బాయి ఏ కాస్ట్ కూడా శ్రీనివాస్ గారు తెలియదు. నేను పట్టించుకున్నాను. నీకు ఇష్టం కదా చేసుకో అంటే నేను ఆచరించి నేను చెబుతున్నా, నేను తండ్రినే. ఇలా ఆచరించే తండ్రులు ఎవరైనా ఉంటే వాడు ఒక మూర్ఖుడు, చేతగాని వాడు. పిల్లలని ఒక స్థాయికి తీసుకురావటమే నీ బాధ్యత. వాళ్ళ జీవితం వాళ్ళది, వాళ్ళకి విడిచిపెట్టాలి. చాలామంది తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే నా కొడుకు నాకు చల్లగా నాకు చూడాలి, కోడలు వచ్చిన తర్వాత ఆ కోడల్ని వాళ్ళిద్దరు సంతోషంగా ఉంటే దాన్ని జెలస్గా ఫీల్ అయ్యి నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు నా కొడుకు అంటారు. తప్పది. పెళ్ళయిన తర్వాత ఇంక నీ కొడుకుతో నీకు సంబంధం వద్దు, నీ కూతురుతో నీకు సంబంధం వద్దు. వాళ్ళు హాయిగా బ్రతకని, నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకు. బాగులేనప్పుడు వాళ్ళే వస్తారు, లేనప్పుడు దేవుడు ఉన్నాడు చూస్తాడు. అంతేగాని లేనిపోని ఆలోచనలు పెట్టుకొని మారుతున్న ఈ జనరేషన్లో ఇంకా మనం అన్ని విషయాల్లో తలదూర్చడం వల్ల ఈ గొడవలు వస్తాయి, స్పర్ధలు వస్తాయి, విడిపోతారు, గొడవలు పడతారు. పిల్లల్ని అంతవరకు అల్లారు ముద్దుగా పెంచుతారు. పెంచినప్పుడు ఇష్టం వచ్చినట్టు పెళ్లి చేయమంటే హత్యలు చేస్తున్నారు, పరువు హత్యలు అంటున్నారు. కులం ఏమైనా తిండి పెడుతుందా? క్యాస్ట్కి ఏముందా? అందరూ హ్యూమన్ బీయింగ్సే కదా. ఈ క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు అసలు? మాధురి గారు, మీరు శ్రీనివాస్ గారిని ఏమని పిలుస్తారు? నేను రాజా అని పిలుస్తాను. ఎందుకని? ఆయన కింగ్ అనా? అలాంటి క్వాలిటీస్ ఉన్నాయని. ఏంటండి రాజాకు ఉండే క్వాలిటీస్ చెప్పండి. ఎంతకన్నా క్వాలిటీస్ ఏముంటుంది? ప్రజల కష్టం ఉందంటే అక్కడ వెళ్ళి అతను ఉంటారు. 600 100 వాళ్ళ కష్టంలో ప్రతి క్షణం పాలు పంచుకుంటారు. అంతకన్నా ఇంకేం ఉండాలి క్వాలిటీస్ కింగ్కి? అందుకే నాకు ఎప్పుడు రాజాలా కనిపిస్తాడు. సినిమాల్లో చూస్తాం కదా హీరోస్ ని, మీకు రియల్ లైఫ్ లో హీరో మీరు. అన్యాయం జరుగుతుంది అంటే ఆడు ఎవడైనా నేను విడిచిపెట్టే ప్రసక్తి లేదు, నిలబడిపోతాను అడ్డంగా. రాజకీయం కోసం అడ్డదారులు తొక్కరు, ఎవరి కాళ్ళు పట్టుకోడు, ఎవరికి రిక్వెస్ట్ చేయడు, ఎవరికి బెక్ చేయడు. ఎవరైనా ఇతని పైన ఉన్నారు వాళ్ళకి వెళ్ళి బతిమాలితే నాకు ఈ పదవి వస్తుంది అంటే పదవి లేకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఇలాగే ఉంటానంటారు. ఇంతవరకు ఏ రోజు కూడా నాకు ఈ పదవి కావాలి, నా టికెట్ కావాలని ఏ రోజు కూడా చేయి చాచి ఎవరికి అడగలేదు. అన్ని అతని కాళ్ళ దగ్గరికి వచ్చాయి అంతే. అతని దురదృష్టం, అతని ఫ్యామిలీ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల అతి తక్కువ ఓట్ల మెజారిటీతో 3000 2000 ఓట్లతో, అది కూడా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఓడిపోయారు తప్పితే అతను ఎప్పుడు ప్రజా జీవితంలో ఎప్పుడో నగ్గేశారు. మీరు ఆవిడ ఏమని పిలుస్తారు? రాజు అంటే ఏంటి? రాజు రాజారాజు ఏంటండి? ఏమైనా పర్టికులర్? అలా ఏం కాదు, మా ఇంటి దేవత కులదేవత రాజులమ్మతల్లి అన్నమాట. సో అలాగా మా ఇంటి దేవత అని చెప్పి నాకు అలా రాజు అని పిలుస్తారు. అలా ఎప్పుడైనా మీరు ఆయన మీద అలుగుతారా అండి? చాలా సార్లు. ఎందుకు? ఏంటి రీజన్స్ ఏముంటాయి? నాకు చిన్న ప్రియారిటీ దగ్గర నేను తట్టుకోలేను. మీకు ఇంకా నా చెప్పాను కదా, నాకు పదవులు డబ్బులు ఇవన్నీ కాదు, ప్రియారిటీ కావాలి, ప్రేమ కావాలి. ఆ తగ్గితే మాత్రం నేను ఊరుకోను. అలాగే వెళ్ళి సారీ చెప్పేమని అడిగేస్తాను, ఎందుకంటే ఎక్కువసేపు ఉండలేను కదా. మళ్ళీ ఆయనే కావాలి మీకు. ప్రియారిటీ తగ్గడం అంటే ఏం చేస్తూ ఉంటారు? అంటే ఏదైనా చిన్న కోపం వచ్చింది అనుకో, నాతో ఒక అరగంట ఇలా మాట్లాడడం మానేస్తారు. ఆ అరగంట మాట్లాడడం మానే నేను తట్టుకోలేను. సో ఆ గ్యాప్ లో కూడా వెళ్ళి త్వరగా నాకు సారీ చెప్పి మాట్లాడాయని చెప్తా. ఏడ్ చేస్తారా ఎప్పుడైనా మీరు? ఏడుస్తాను కూడా. అమ్మో, మీకు 2 అమ్మాయిలు కాదు 3 అమ్మాయిలు కదా. కొంచెం చైల్డిష్ పాపం. తను గడుసు దాన్ని అనుకుంటారు కానీ ఇన్నోసెంట్. చూసే వాళ్ళైనా సరే మీరు చాలా సెన్సిటివ్, ఐఎమ్ వెరీ సెన్సిటివ్. చెప్తున్నాను కదా, ఎవరో వచ్చేదో కష్టం ఉందంటే వెంటనే అతను చెప్పకుండా కూడా డబ్బులు ఇచ్చేస్తూ ఉంటాను. ఇది కూడా నేను ఎందుకో గమనించాను, కొంచెం మంచి హార్ట్ విడిది. ఎన్నోసార్లు తిట్లు కాస్తాను, అతను తెలియకుండా చాలా మంది వస్తూ ఉంటారు. అమ్మాయి ఇలా ఉందంటే అది నిజమో తెలుసుకోకుండా ఇచ్చేస్తూ ఉంటాను. చాలా సార్లు తిట్టారు కూడా, తెలుసుకో ముందు నిజమా కాదా అని. నాకు తెలిసి చాలా మంది 50 లక్షలు తను వడ్డాణం ఇచ్చేయటం. ఎవరికండి ఏమైంది ఆర్నమెంట్ అంటే వాడికి పాపం ప్రాబ్లం లో ఉన్నాడు, ఏదో ఫంక్షన్ ఉంది వాళ్ళ కూతురుది, మెచ్యూరిటీ ఫంక్షన్, అందుకే ఇచ్చేసానంటే. ఏం చేశారు? అలాగే ఎన్నో దానాలు ధర్మాలు వడ్డాణం వెనక్కి ఇవ్వట్లేదు, అప్పులని అడుగుతుంటే ఇచ్చేయటమే.
అవన్నీ మంచిగా కొంచెం అంటే. ఇప్పుడు మానుకున్నాను స్ట్రాంగ్ గా. మీరిద్దరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ ఉంటారు, ఏం తక్కువైందని ఇలాగా చిన్న చిన్న గిఫ్ట్స్. ఆవిడ వడ్డాణాలే ఆవిడ దానం చేసేస్తుందంటే గిఫ్ట్స్ బాబోయ్. ఇచ్చుకోవడం అని కాదు, శ్రీనివాస్ గారు వాడే ప్రతి వస్తువు కూడా నేను కొనిపెట్టిందే పెట్టుకోవాలని అదొక చిన్న ఏమి షర్ట్. ఇచ్చారు ఇప్పటిదాకా గిఫ్ట్స్ ఆయనకి? ఇప్పుడు ఈ రింగ్ ఉందనుకో, అది నేనే దగ్గరుండి చేయిస్తాను, అది నేను చేస్తే పెట్టుకోవాలి. ఈ బ్రాస్లెట్ నేనే ఇచ్చి అదే పెట్టుకోవాలి, అతని దగ్గర ఎన్ని ఉన్నా పెట్టుకోవాలి, Watch. నేను ఇచ్చిందే పెట్టుకోవాలి. అలా ఉంటుంది నాకు చిన్న ఫీలింగ్. శ్రీనివాస్ గారు అనిపిస్తుందా ఇంత ప్రేమను భరించడం కూడా కష్టమే అని? చాలా అదృష్టవంతుడిని, అదృష్టం నిజంగానే. అదృష్టం. అవును, మీరే అదృష్టవంతుడిని. వెంకన్న దయ్య. అంతేనండి నిజంగా. మీరిద్దరు భలే మీడియా ఫ్రెండ్లీ, అసలు అందరికి ఎవరికైనా ఇంటర్వ్యూస్ మీడియా ఫ్రెండ్లీ కాదు, ఫ్రెండ్లీ టు ఎవ్రీవన్, పబ్లిక్ అంతేనా? పీపుల్ అంతే. Public కూడా? మీడియా అంటే మాకు స్పెషల్ గౌరవం కూడా, respect. నిజంగానే నేను ఎవరి చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో కూడా మీడియాకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చుకుని వచ్చేవాడిని. నా ఎలివేషన్ కూడా మీడియా చేశారు నన్ను. వాళ్ళే నన్ను రాజకీయంగా ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఆ ప్రేమ ఎప్పుడూ ఉంటుంది మీడియాలో. నాకు టెక్కల్లో కూడా ఉండే మీడియా పట్ల ఎవరు అనుచితంగా బిహేవ్ చేస్తే నచ్చదు. ఎందుకంటే మీ మీడియా వాళ్ళే మమ్మల్ని పైకి తేవాలన్నా మమ్మల్ని చేయాలన్నా చాలా ఇదిగా టెక్కల్లో ఉంటారు. సామాన్యమైన విలేకరు దగ్గర నుంచి జిల్లా రాష్ట్రం వరకు అందరితో సమానంగా ఉంటాం, అందరితో క్లోజ్ గా ఉంటాం. నేను చాలా సార్లు మా టెక్కల్ మీడియా అంతా నాకు ఫ్రెండ్లీ. మాధురి మేడం అంటే మా మీడియా అందరికి ఇష్టం. ఎందుకంటే పాపం వాళ్ళందరూ చాలా కష్టపడుతూ ఉంటారు, సాలరీస్ ఉండవు, ఏం ఉండవు. పాపం వాళ్ళ ప్యాషన్ తో ఈ మీడియాలో చాలా మంది పని చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా ఎవరైనా ఏదైనా అడగండి ఇచ్చేస్తారనుకుంటా కొంచెం. అయితే మీ కపుల్ని చూసాక కొంతమంది దీన్ని పాజిటివ్ గా చూస్తున్న వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ గా చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కామెంట్స్ విపరీతంగా వస్తూ ఉంటాయి. అప్రిషియేట్ చేసే వాళ్ళకంటే కూడా చాలా నెగిటివ్ కామెంట్స్, ట్రోలింగ్. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ మీద కూడా ఖచ్చితంగా ట్రోలింగ్ కింద బొచ్చిన కామెంట్స్ అవన్నీ పెయిడ్ కామెంట్స్. సరే అండి, నేను ఎంక్వైరీ చేశాను. మెయిన్ ఏంటంటే మేము పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ చంద్రబాబు నాయుడు విమర్శిస్తాం, కానీ ఆ పొలిటికల్ పీపుల్ కొంతమంది చేస్తున్నటువంటి కామెంట్స్ అవి పొలిటికల్ యాంగిల్లో మేమంటే పడని వ్యక్తులు మా శత్రువులు ఒకే ఐడి నుంచి ఒక 10 కామెంట్స్ వస్తాయి. మీరు చూడండి, అందులో ఒకే ఐడి నుంచి 10 ఉంటాయి వరుసగా. అది కావాలని ఇది కొన్ని ఐడీలు క్రియేట్ చేసి ఫాల్స్ ఐడీలతో కూడా చేస్తారు. అవి రియల్ పీపుల్ కారండి, ఆ కామెంట్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ రియల్గా చేసినా ఖాతరు చేయాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ మై లైఫ్, నేను ఇలా డెసిషన్ తీసుకున్నాను, మేము ఇద్దరం ఇలా ఉంటున్నాం, మేము చెప్తాం, ఇంకేం చెప్పాలి చెప్పండి. కానీ ఎవరు ఏమనుకున్నా కానీ మనకి నచ్చిందే చేయాలి, మన జీవితం మనది అని నిజంగా మీ ఇద్దరు చాలా మందికి అయితే ధైర్యాన్ని ఇచ్చారు. ఏ మాటకు ఆ మాటే. అది మాత్రం ఒప్పుకొని తీరాలి, నన్ను కూడా తిడతారేమో. మీరు మంచి చేశారు. ఎందుకంటే నిజంగా ఒక రిలేషన్ లో అంత బలవంతంగా ఉండడం కంటే బయటకు వచ్చి నచ్చిన వ్యక్తుల్ని, పైగా మీరు ఎక్కడా దాచిపెట్టలేదు దేన్ని కూడా. అదే అంటున్నాం కదా, నేను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ముందుకు వచ్చాను. అప్పటికే మేము 2 years నుంచి ఉన్నాము, మా పబ్లిక్ అందరికీ తెలుసు. వచ్చి ఓపెన్ గా చెప్పాను. దాన్ని కూడా చాలా ట్రాల్స్ చేశారు, ఫేస్ చేశాను అంతే. శ్రీనివాస్ గారు నాకేం సంబంధం లేదు, ఎవరో నాకు తెలియదు అని చెప్పి నేను ఉండొచ్చు, అందరూ చేసేటట్టు సీక్రెట్ గా మేము కలవచ్చు, కలిసి ఉండొచ్చు, అన్నీ చేయొచ్చు. అలా ఏమీ లేదు, ఓపెన్ గా ట్రాన్స్పరెంట్ గా క్లియర్ గా క్రిస్టల్ క్లియర్ గా ఉన్నాం. మా తెలంగాణలో మీరు స్టార్ట్ చేయబోయే శారీస్ అండ్ జ్యువెలరీ బిజినెస్ సూపర్ సక్సెస్ అవ్వాలని మేమైతే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మేము కూడా నాకు నమ్మకం అయితే ఉంది తెలంగాణ పీపుల్ మీద, నాకు సపోర్ట్ చేస్తారని, నన్ను ఆదరిస్తారని, నాకు ఈ బిజినెస్ కి